గురుచరణం భవహరణం శరణహృదాభరణమాత్మసుఖకరణం మరణభయాదుత్తరణం తరుణారుణకిరణవరణమహమేరే. ఓం సద్గురు పరబ్రహ్మణే నమః. ఈరోజు పంచీకరణ భాగంలో ఆకాశభూతం యొక్క పంచీకరణ మనం తెలుసుకుంటున్నాం. అంటే పంచభూతములు ఉన్నాయి కదా, ఆ పంచభూతాల్లో మొదటి సృష్టి అయింది ఆకాశభూతం అని చెప్పుకున్నాం. దాని గుణం శబ్ద గుణమని, ఆకాశం అంటే అవకాశమని, అవకాశం అంటే ఖాళీ అని చెప్పుకున్నాం. అటువంటి ఆకాశం మరి ఈ పంచభూతాల వల్లే సృష్టి మొత్తమైంది. ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి ఈ తమస్సుతో కనపడేటువంటి సృష్టి మొత్తం తమో గుణంతో తయారైంది. అందుకే సృష్టి స్థూలములన్నీ కూడా జడములే, కనపడేవి కదలనివి జడములు అని చెప్తారు. ఇప్పుడు ఆకాశభూతం యొక్క పంచీకరణ మనం తెలుసుకుందాం. పంచీకరణ అంటే 5 భాగాలు. ఇప్పుడు ఆకాశ భాగం ఉంది. ఈ ఆకాశ భాగంలో మళ్ళీ వాయువు కలిస్తే ఏమిటి, అగ్ని కలిస్తే ఏమొచ్చింది, జలం కలిస్తే ఏమొచ్చింది, మరి పృథివీ కలిస్తే ఏం పుట్టింది అనేది మనకి ఇప్పుడు తెలియజేస్తున్నారు. ఇప్పుడు పట్టికలో పైన చిన్న గళ్ళు కాకుండా 5 5 25ను ఇటు పక్కన ఆకాశము, వాయువు, అగ్ని, జలము అని ఉన్నాయి కదా. ఇప్పుడు ఇవి బయట ఉన్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి పంచభూతములు. ఎడమ చేతి వైపు ఉన్న 5 పంచభూతాలు. ఇప్పుడు ఈ 25 గళ్ళల్లో ఉన్నవి సృష్టిలోవి, అంటే సృష్టిలో అంటే స్థూల సృష్టిలోవి. అందుకని ఈ ఎడం చేతేపు ఉన్నటువంటి ఆకాశభూతము అనేది ఉంది కదా, ఈ ఆకాశభూతం ఏమైందంటే తామస ఆకాశము యొక్క తమో అంశం. గుర్తుపెట్టుకోండి, ఇదంతా తమో గుణంతోనే తయారైంది కనుక ప్రతిసారి తమో అంశం అని చెబుతారు. మరి లేకపోతే మనం అదేంటో మర్చిపోతాం. అందుకని తామస ఆకాశం యొక్క తమో అంశం ఏమైందంటే ఒక్కటిగా ఉన్నదల్లా 2 భాగాలైంది. 2 భాగాలయ్యి మరి మొదటిది అట్లా ఉంది. రెండో భాగం ఏమైంది, మళ్ళీ 4 భాగాలైంది. మొదటి భాగాన్నేమో సమిష్టి భాగం అంటారు. ఈ రెండో భాగం 4 భాగాలైందేమో వ్యష్టి భాగం అంటారు. వ్యష్టి భాగాలు అంటారు. సమిష్టి అంటే ఒక్కటిగా ఉన్నది, వ్యష్టి అంటే విడిపోయింది అని. అట్లా ఈ ఏమైందంటే 1 2 రెండవది 4 భాగాలైంది. దాంట్లో మొదటి భాగాన్ని సమిష్టి అన్నారు కదా. ఆ సమిష్టి నిజాంశం అంతఃకరణ గోళకంలో చేరి జ్ఞాత అయింది. 25 గళ్ళల్లో మొదటి గడిలో ఎడంచేతున అప్పున ఆకాశానికి ఎదురుగుండా ఉన్న 5 గళ్ళల్లో మొదటి దాంట్లో జ్ఞాత అని ఉంటుంది. ఈ ఆకాశము యొక్క తమో అంశములో 2 భాగాలైనటువంటి భాగాల్లో మొదటి భాగం సమిష్టి భాగం అంతఃకరణ గోళకంలో చేరి జ్ఞాత అయింది అని చెప్తున్నారు. జ్ఞాత అంటే ముందుగా పుట్టినటువంటి ఈ జ్ఞాత శరీరానికి అంతటికి అధిపతి. అంటే ఇప్పుడు మెదడు ఉంది. ఆ మెదడు ఇచ్చేటువంటి సూచనలతోనే శరీరం చేస్తుంది. ఏ పనని ఇంద్రియాలన్నీ చేస్తాయి. అట్లాగే మరి ఒకదానికి ప్రతిదానికి ఒక అధిపతి, నడిపేవాడు అని ఉంటాడు కదా.
ఈ 25 ఇంద్రియాలని నడిపేవాడు ఈ జ్ఞాత అన్నమాట. ఈ జ్ఞాత ఎక్కడి నుంచి వచ్చాడు? తామస ఆకాశంలో నుండి, సమిష్టి భాగం నుండి ఈ జ్ఞాత అని వ్యక్తమయ్యాడు, జ్ఞాతగా వ్యక్తమయ్యాడు. ఇది గోళకం అంటారు. అంటే గోళకము అంటే గూడు లాంటిది, గూడు అనే అర్థం. గూడు కట్టింది, గూడు కట్టిన తర్వాత దాంట్లో పిట్ట ఉంటేనే చైతన్యం ఉంటుంది, లేకపోతే అది అట్లాగే ఉంటుంది. అలాగే ఇది గోళకము అంటారు, అంతఃకరణ గోళకము అంటారు. తర్వాత ఇప్పుడు మనం బాగా అర్థం అవ్వాలంటే ఒక గోధుమ పిండి ముద్దను తీసుకున్నాం అనుకోండి, ఆ ముద్దని 2 భాగాలు చేసాం. 2 భాగాలు చేస్తే ఒక భాగం అలాగే ఉంది, రెండో భాగంని మళ్ళీ 4 భాగాలు చేసాం. ఈ మొదటి భాగం పెద్ద భాగం ఏమో సమిష్టి భాగం అన్నారు, ఈ 4 భాగాలు చేసిన దాన్ని వ్యష్టి భాగాలు అన్నారు. ఈ ఒక్కొక్క భాగము ఇంకొక భూతంతో చేరి అప్పుడు అవి వేరుగా వ్యక్తమవుతూ ఉంటాయి. ఇప్పుడు ఆకాశం యొక్క తమోంశం 2 భాగాలైంది, దాంట్లో మొదటి భాగం సమిష్టి భాగం అంతఃకరణ గోళకంలో చేరి జ్ఞాత అయింది. అంటే ఇది ఆకాశమే సమిష్టి ఆకాశము. దీంట్లో ఈ ఆకాశంలోనే చేరి సమిష్టి అయింది. ఇది అచ్చగా ఆకాశము యొక్క సమిష్టి భాగం అంటారు జ్ఞాతని. తర్వాత 4 భాగాలైంది కదా, తక్కిన భాగం 4 భాగాలైంది కదా, ఆ 4 భాగాల్లో ఇవన్నిటిని వ్యష్టి భాగాలు అన్నారు. దాంట్లో మొదటి భాగం తామస వాయువుతో కలిసింది. ఆ వాయువు అనేది పక్కన ఉంది. 5 ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అని ఈ 5 గళ్ళకి పైన ఉన్నాయి. ఆ 5 గళ్ళకు పైన ఉన్నాయి. ఈ 4 భాగాలైంది కదా, వ్యష్టి భాగాల్లో మొదటి భాగం వాయువుతో కలిసి మనోగోళకమైంది. తక్కిన 4 భాగాల్లో మొదటి భాగం వాయువుతో కలిసి జ్ఞాతకి అన్నారు. అంటే ఇక్కడ కూడా అంతకుముందు పరమాత్మని ఎలా గుర్తు చేసుకున్నామో ఇక్కడ ఈ 25కి హెడ్ అధిపతి అయిన జ్ఞాతని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆ జ్ఞాతకి జ్ఞాతకి మనోగోళకమైంది అన్న, మనస్సు ఉండటానికి స్థానం ఏర్పడింది అని అర్థం. గోళకం అంటే గూడు అని చెప్పారు కదా, అది స్థానమైంది అని అర్థం అన్నమాట. రెండో భాగం ఏమైంది? వ్యష్టి భాగం తామస అగ్నితో కలిసింది. అగ్నితో కలిసి ఈ జ్ఞాతకి బుద్ధి గోళకమైంది. అంటే ఇక్కడ బుద్ధి ఉండటానికి గూడు అన్నారు కదా, ఆ స్థానం ఏర్పడింది అనమాట. బుద్ధి ఉండటానికి స్థానం, దాన్ని బుద్ధి గోళకము అన్నారు. మూడవ భాగం వ్యష్టి భాగాల్లో మూడో భాగం జలముతో కలిసి చిత్తగోళకమైంది. దేనికి? జ్ఞాతకు చిత్తగోళకమైంది అంటారు. ఇక్కడ ఆకాశము, వాయువు, అగ్ని, జలమని అడ్డంగా ఉన్నాయి, ఇటు నిలువుగా ఉన్నాయి. ఈ నిలువుగా ఉన్నాయేమో బయటవి. ఈ అడ్డంగా ఉన్నటువంటి ఈ జ్ఞాత దగ్గర మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం దగ్గర ఉన్నటువంటి ఈ పంచభూతాలు సృష్టిలో స్థూలము ఎలా సృష్టి అయిందో చెప్తున్నారు. అందుకని ఈ మూడో భాగం జలంతో కూడి జ్ఞాతకి చిత్తగోళకమైంది. చిత్తము ఉండటానికి స్థానం ఏర్పడింది. నాలుగవ భాగం వ్యష్టి భాగం తామస పృథివితో కూడి జ్ఞాతకు అహంకార గోళకమైంది. ఇక్కడ అహంకారం అనేది ఉండటానికి స్థానం ఏర్పడింది. ఇవన్నీ కలిపి అంతరేంద్రియాలు అంటారు. ఏమేంటి? జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము.
ఈ ఐదు ఈ ఐదిటిని కలిపి ఏమంటారంటే ఆకాశ పంచకము. అంటే ఇక్కడ ఆకాశభూతం అన్నిటి తతిమ భూతాలతో కలిసి ఈ ఇవి ఏర్పడినాయి. వీటిని కనపడవు గనక మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ కనపడవు గనక అంత ఇంద్రియాలు అంటే లోపల ఉండే ఇంద్రియాలు గనక అంతరింద్రియాలు అంటారు. ఇక్కడ ఇంద్రియాలు అనరు. ఇప్పుడు ప్రస్తుతం ఇంద్రియ గోళకములు అంటారు. అంటే అవి ఆ రాబోయే ఇంద్రియాలు ఉండటానికి స్థానం ఏర్పడుతుందన్నమాట. అందుకని అంతరేంద్రియ గోళకము అంటారు. ఇవి ఇవే అంతరేంద్రియాలని, మరి అంతరేంద్రియ గోళకాలని, అంతరేంద్రియ గోళకములు అంటారు. దీన్ని మొత్తం కలిపి ఆకాశ పంచకము అంటారు. ఆకాశ పంచకం అంటే ఆకాశభూతం పంచబడింది. తతిమ 4 భాగాలతో పంచబడి ఈ అంతరేంద్రియ గోళకాలు ఏర్పడినాయి గనక దీన్ని ఆకాశ పంచకము అంటారు. దీన్ని ఆకాశభూత పంచీకరణ అంటారు. ఇది ఈ ఈ ఆకాశభూత పంచీకరణ అయ్యింది. అంటే ఆకాశభూతం పంచటమైంది. ఏ అచ్చగా ఆకాశముతో కలిసిన సమిష్టి భాగం జ్ఞాతయింది. వాయువుతో కలిసినప్పుడు మనస్సు అయింది. మరి అగ్నితో కలిసినప్పుడు బుద్ధి గోళకమైంది. జలంతో కలిసినప్పుడు చిత్తగోళకమైంది. 4వ భాగం వెష్టి భాగం పృథివితో కలిసినప్పుడు జ్ఞాతకు అహంకార గోళకము అయింది. ఇవన్నీ కలిపి మరి దీన్ని ఆకాశ పంచకం అంటారు, అంతరింద్రియ గోళకాలు అంటారని చెప్తారు. వీటినే అంతరింద్రియాలు అని ఎప్పుడు ఎక్కడ చెప్పినా ఈ జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనే తెలుసుకోవాలి. ఇక్కడికి స్వస్తి చెబుదాం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ